రాబర్ట్ కెనడీ జూనియర్ ఈయన ఒక అతిపెద్ద కాంట్రవర్షియల్ టాపిక్ను నిన్న లేవనెత్తాడు. ఈయన ఏం మాట్లాడుతున్నారు అంటే, భారత్ ప్రపంచంలో ఒక అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ. సో ఇక్కడ మొన్న ఎన్నికలు జరిగాయి. వీళ్ళు ఈవీఎం మిషన్స్ వాడారు, అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ను వీళ్ళు వాడారు. ఇది ఎంతవరకు కరెక్ట్గా పనిచేస్తుంది అంటే, ఒక ఈవీఎం మిషన్ని మీరు హ్యాక్ చేయొచ్చు, మీరు ఇంటర్ఫేస్ అనేది మీరు అందులో వాడవచ్చు. అలాంటప్పుడు ఇది కరెక్ట్గా పనిచేస్తుంది, ప్రజలు ఎవరిని ఎంచుకున్నారో వాళ్ళకే ఓట్లు పడ్డాయి అనేదాన్ని మీరు ఎలా నిర్దేశిస్తారు? ఇది రాబర్ట్ కెనడీ జూనియర్ అడిగిన ప్రశ్న. సో ఇమీడియట్గా భారత్లో ఎలక్షన్స్, ఈవీఎం మిషన్స్, వీటి పనితీరు గురించి ఈలాన్ మస్క్ కూడా ఇమీడియట్గా అవునవును మీరు చెప్పింది కరెక్టే, ఈ ఈవీఎం మిషన్స్ని మీరు హ్యాక్ చేయవచ్చు, మీరు మీకు అనుకూలంగా ఈ మిషన్స్లో మార్పులు తీసుకురావచ్చు అని చెప్పి ఈలాన్ మస్క్ గారు కూడా చెప్పారు. సో చెప్పిన వెంటనే పూర్వ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్, మీ దేశాలలో అలా జరగొచ్చేమో కానీ మా భారత్లో అలా ఉండదు, మా ఈవీఎం మిషన్స్లో ఎటువంటి బ్లూటూత్ ఫెసిలిటీ ఉండదు, అలాగే మేము ఎటువంటి యాప్స్ను కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయలేము, పూర్తిగా ఇది ఓటింగ్ కోసమే మేము వాడుతున్న ఒక మిషన్ అని చెప్పి ఈయన కూడా. కానీ ఈలాన్ మస్క్ గారు మాత్రము మీ టెక్నాలజీ కన్నా మా అమెరికాలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సో ఖచ్చితంగా ఈవీఎం మిషన్స్లో మీరు ట్యాంపరింగ్ చేయొచ్చు, అలాగే హ్యాక్ అంటే ఇండియాలో ఇలాంటి ఒక ప్రక్రియ ఇంత పెద్ద లెవెల్లో ఎన్నికలు జరిగాయి, ఇది ఫెయిర్గా జరిగింది అనే దాన్ని అమెరికా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. మీకు రాబర్ట్ కెనడీ జూనియర్, ఈలాన్ మస్క్ ఇదే మాట్లాడుతున్నారు. దాంతో మీరు చూడండి, రాహుల్ గాంధీ గారు ఈ ఈవీఎం మిషన్ అనేది ఒక బ్లాక్ బాక్స్ లాంటిదండి. అంటే విమానాల్లో చూసారనుకోండి, బ్లాక్ బాక్స్, ఒక సీక్రెట్ బాక్స్ ఉంటుంది. ఆ టైంలో అంటే ఒక ప్రమాదం జరిగింది, ఈ టైంలో ఏం జరిగింది, ఏం మాట్లాడుకున్నారు, పైలట్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వీటిని అంతా కూడా ఈ బ్లాక్ బాక్స్లో రికార్డ్ చేస్తారు. దీన్ని మీరు ఓపెన్ చేయడమో పగలగొట్టడమో ఇదంతా చాలా చాలా కష్టం. ఎంత హైట్ నుంచి ఇది పడినా కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. దీన్నే బ్లాక్ బాక్స్ అని అంటారు. సో ఈ బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉన్న విషయాలు ప్రపంచంలో ఎవరికీ ఎప్పుడూ తెలియదు. ప్రభుత్వము ఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత మనకి చెప్తేనే మనకి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. సరిగ్గా ఈవీఎం మిషన్లు కూడా అలాంటివే. ఇందులో ఏం జరుగుతుంటుంది, ఎవరు ఎవరికి ఓటు వేశారు, ఎవరు ఎప్పుడు చెప్పరు, ఎలక్షన్ కమిషన్కి మాత్రమే తెలుస్తుంది. మరి ఎలక్షన్ కమిషన్ రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఏమైనా చెయ్యొచ్చు కదా అని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా వీళ్ళతో కలిసి, అంటే ఇన్ని రోజులు కామ్గా ఉన్నారు. ఒక ఈలాన్ మస్కో, రాబర్ట్ కెనడీ జూనియర్ మాట్లాడడంతో వీళ్ళు కూడా ప్రతిపక్షాలు. సో ఇప్పుడు ఇష్యూ అంతా మీరు చూసారనుకోండి, మీకు ఒకవైపు సుబ్రహ్మణ్యం స్వామి గారు ఆయన ఏం మాట్లాడుతున్నారు, నేను ఒక ప్రిడిక్షన్ ఇచ్చాను, బీజేపీకి 200 సీట్లు మాత్రమే వస్తుందన్నాను, ఇవాళ 237, 240 అని చెప్తున్నారు కదా. సో ఇది నా ప్రిడిక్షన్స్కి చాలా చాలా చేరువలో ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్డీఏ గవర్నమెంట్ అంటున్నారు, మీకు కొయిలీషన్ గవర్నమెంట్ అంటున్నారు. సో మీకు ఈ గవర్నమెంట్ ఎక్కువ కాలము నిలబడదు. ఆల్రెడీ టీడీపీలో ఉండే చంద్రబాబు నాయుడు గారు ఇదే పనే చేశారు. 2018లో ఆయన ఎన్డీఏ నుంచి వైదొలిగారు, అంటే నో ఎన్డీఏ అని ఆయన అన్నారు. నితీష్ కుమార్ అయితే ఎన్నో సందర్భాల్లో మీకు 2013లోనే నరేంద్ర మోదీని చీఫ్ క్యాంపెయినర్ ఫర్ ఎలక్షన్స్ అన్నప్పుడు ఇమీడియట్గా ఈయన ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చాడు. తరువాత 2017లో జాయిన్ అయ్యాడు. మళ్ళీ 2022లో ఈయన ఎన్డీఏ నుంచి బయటికి వచ్చాడు. మళ్ళీ జనవరి 2024లో నేను మోదీ గారితోనే ఉన్నాను. ఇలాగ ఒక పార్టీ నుంచి ఒక పార్టీ మారుతూ ఉండడం ఇతని నైజము. వీళ్ళని నమ్ముకొని నరేంద్ర మోదీ గారు ఇంత పెద్ద ప్రభుత్వాన్ని, ఈ దేశాన్ని ఈయన ఎలాగ పాలించగలడు? నా సలహా అడుగుతారా? మోదీ ఇమీడియట్గా రిజైన్ చేయాలి.
రిజైన్ చేసిన తరువాత ఏం జరుగుతుందో మనం చూడాలి. అంతే తప్ప వీళ్ళందరూ ఒత్తిడి తీసుకువచ్చి మోదీ నువ్వు రిజైన్ చేయని అన్న తర్వాత ఆయన రిజైన్ చేయడం కరెక్ట్గా ఉండదు. నా ప్లానింగ్ ప్రకారము, నా స్ట్రాటజీ ప్రకారం వీళ్ళు వెళ్ళి ఉంటే ఈజీగా 300 ఓట్స్ వచ్చేది. కానీ మోదీ ఒక నియంత కాబట్టి, ఒక డిక్టేటర్ కాబట్టి అతను ఎవరి మాట కూడా వినడు. అలాగ వీళ్ళు నా మాట వినలేదు. ఎన్నో ఏళ్ల తరబడి బీజేపీ పార్టీ నిలిపిన వ్యక్తిని నేను, నా సలహా కూడా వీళ్ళు తీసుకోవడం మానేశారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి బెటర్ మోదీ రిజైన్ చేయాలి. లేకపోతే నెక్స్ట్ 5 నెలల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేది కూలిపోతుంది. ఇదైతే నేను చెప్పగలనని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలంతా మాట్లాడాడు. సో ఇదంతా మీరు గమనించారనుకోండి, ఈ బీజేపీ ప్రభుత్వము ఏదో ఒక రకంగా ఈ ఈవీఎం మిషన్స్ని ట్యాంపరింగ్ చేసి వీళ్ళు ఇలాగా 240 సీట్లను ఏదో ఒక రకంగా తెచ్చుకోగలిగారు. ఇదే వీళ్ళ అలయన్సెస్ కూడా చేసి ఉండొచ్చు. కాబట్టే వాళ్ళు ఇంతలాంటి మెజారిటీతో గెలిచారు. వీళ్ళందరూ కలిసి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వము నిలబడదు. ఇదంతా కూడా బ్లాక్మెయిలింగ్ మెంటాలిటీ అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు మాట్లాడారు. సో ఇప్పుడు ఈయన చెప్పిన భవిష్యవాణి 220 అన్నారు, వీళ్ళు 240 దాకా వచ్చారు. అంటే నియరెస్ట్ పాయింట్లో ఉన్నారు. కాబట్టి మీకు సుబ్రహ్మణ్యం స్వామి గారు చెప్తున్న మాటలకి చాలా చాలా వాల్యూ ఉంది. కానీ ఇప్పుడు ఈవీఎం మిషన్లో వీళ్ళు ట్యాంపరింగ్ చేశారు, హ్యాక్ చేశారు, వీళ్ళు అందులో ఎన్నో మార్పులు చేసి వీళ్ళు గెలిచారు అని చెప్పి చెప్తున్నా. ఈలాన్ మస్క్ ఉద్దేశము ఇదే, అలాగే రాబర్ట్ కెనడీ జూనియర్ యొక్క ఉద్దేశము కూడా ఇదే. ఇండియాలో ఇంత ఫెయిర్గా, ఇంత గొప్పగా ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి? పాకిస్తాన్లో జరగలేదు, ఏకంగా మా అమెరికాలో కూడా ఇలా జరగలేదు కదా. ఎన్నో గొడవలు, ఎన్నో అల్లర్లు. అలాంటిది ఇంత పెద్ద దేశము, ఇంత పాపులేషన్, వీళ్ళు ఇంత పర్ఫెక్ట్గా ఎలక్షన్స్ను ఎలా నిర్వహించి ఉంటారు? ఇది జరిగే అవకాశమే లేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో దీనికంతా ఆధారాలు ఏమిటి అంటే నార్త్ ముంబైలో ఒక బీజేపీ క్యాండిడేట్ గెలిచారండి. గెలిచిన తరువాత ఉద్ధవ్ థాకరేకి సంబంధించిన పార్టీ ఇదంతా బోగస్, ఈవీఎం మిషన్లో వీళ్ళు ట్యాంపరింగ్ చేశారని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఎందుకు ఇలా జరిగింది? 48 ఓట్స్ తేడాతోనే మీకు బీజేపీ క్యాండిడేట్ గెలవడం. అంటే ఈ 48 ఓట్స్ అనేది చాలా చాలా చిన్న మార్జిన్. సో నాకు అన్యాయం జరిగింది. ఈవీఎం మిషన్లో వీళ్ళు ట్యాంపరింగ్ చేశారు, దాన్ని హ్యాక్ చేశారు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీకు బీజేపీ క్యాండిడేట్ యొక్క అత్యంత సన్నిహితుడు, ఒక రిలేటివ్, బంధువు, ఈయన మొబైల్ ఫోన్కి ఓటీపీ వెళ్ళింది. అంటే ఈవీఎం మిషన్ని మీరు ఓపెన్ చేయాలి అనుకోండి, దీనికి ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎక్కడికి వెళ్ళింది? బీజేపీ క్యాండిడేట్ యొక్క బంధువు ఆయనకు వెళ్ళింది, ఆయన మొబైల్ ఫోన్కి వెళ్ళింది. కాబట్టి ఇందులో చాలా పెద్ద కుట్ర ఉంది. ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అధికారి, అలాగే ఈ బంధువు, ఈ క్యాండిడేట్, వీళ్ళు కలిసి సో నన్ను ఓడించారు, వీళ్ళు కుట్ర పన్నారు, ఇలాగే వీళ్ళు గెలిచారు. ఈ 48 ఓట్లు అనేది నాకు చాలా చాలా ఈజీగా పడాల్సిన ఓట్లు. ఇదంతా గమనించి వీళ్ళు చాలా పెద్ద మోసము చేశారు అని చెప్పి మీకు నార్త్ ముంబైలో ఉండే ఈ ఉద్ధవ్ థాకరే యొక్క క్యాండిడేట్ మాట్లాడారు. సో ఇదంతా ఓవరాల్గా చూశారనుకోండి, భారత్లో జరిగిన ఎన్నికలు ఫెయిర్గా జరగలేదు. సో ఈ బీజేపీ యొక్క గెలుపు అనేది ఈవీఎం ట్యాంపరింగ్ చేసే జరిగింది. అంటే వాళ్లకు బాగా ఓట్లు వచ్చినప్పుడు ఎవరూ కూడా మాట్లాడలేదు. ఇవాళ అమెరికాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, వాళ్ళు ఇలాంటి ఈవీఎం మిషన్స్ను వాడబోతున్నారు. మీకు ఇందులో ఎన్నో మాల్ ప్రాక్టీసెస్ అనేవి జరగవచ్చు, మీకు హ్యాక్ చేయొచ్చు, మీకు ఎన్నో రకాల, అంటే వాళ్ళ ఈవీఎం మిషన్స్ అండి ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఇంటర్నెట్ని మీరు హ్యాక్ చేయొచ్చు. రష్యా వాళ్ళు తలుచుకుంటే చాలా ఈజీగా ఈ పని వాళ్ళు చేయగలరు. కానీ మన దగ్గర అలా ఉండదండి. బ్లూటూత్ కూడా ఉండదు. మీకు ఏ రకమైన యాప్ని కూడా మనం వాడము. జస్ట్ ఓటింగ్ కోసమే మనం చెప్తున్నాం. కానీ ఇవాళ ఏంటి, వీళ్ళు ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా ఫామ్ చేసేసారు. ఇది కరెక్ట్ కాదు. ఇక సుబ్రహ్మణ్యం స్వామి గారు లాంటి వాళ్ళు ఏంటంటే మా ఒపీనియన్ తీసుకోకుండా, మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా, మా స్ట్రాటజీని ఫాలో కాకుండా మోదీ స్వయంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు, మేము సీనియర్ బీజేపీ నాయకులము కదా అని చెప్పి ఆయన తన వైపు వెర్షన్ని చెప్తున్నాడు. సో మీరు చెప్పండి, ఈ ఈవీఎం మిషన్స్ అనేవి ఎలా పనిచేస్తాయి, వాటి యొక్క పనితీరు ఎలా ఉంటుంది? నిజంగానే వీళ్ళు చెప్తున్నట్టు దాన్ని మనము ట్యాంపరింగ్ చేసి ఒక మాల్ ప్రాక్టీస్ చేసి గెలవవచ్చా? ఇది జరిగే అవకాశం ఉంటుందా?
కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.